నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఈ యొక్క శనీశ్వరుడి గోచార సంచారం ఉత్తర భాద్రపద నక్షత్రం 4 పాదాల్లో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ముందుగా ఈ గోచారం అనేది జనవరి 20 నుంచి మే 17 వరకు ఉంటుందన్నమాట. సో, ఈ వీడియోలో ఫలితాలన్నీ కూడా మీకు ఒక మంచి థియరీ బేస్డ్ అండ్ నవాంశ థియరీ బేస్డ్ ఫలితాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. అంటే ఏంటంటే శనీశ్వరుడు మొదటి పాదంలో ఉత్తర భాద్రపద మొదటి పాదంలో వెళ్ళినప్పుడు నవాంశ చక్రంలో ఏ స్థానం యాక్టివేట్ అవుతుంది, ఆ స్థానాధిపతి ఎవరు, ఆ స్థానాధిపతికి శనైశ్వరుడికి లింకేజ్, ఆ స్థానానికి మీకు ఇండివిజువల్గా ఉన్న ఈ అష్టమ స్థానానికి అండ్ న్యాచురల్ 12th హౌస్కి లింకేజెస్, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 10 పారామీటర్స్ తీసుకొని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయన్నమాట. సో చాలా ఎఫర్ట్ పెట్టి చాలా టైం తీసుకొని ప్రొడిక్షన్స్ అయితే రాశాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ వీడియోకి అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరుగుతున్నారు, లైక్ వీడియోస్ లైక్ చేస్తున్నారు, వ్యూ కౌంట్ వస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంటున్నారు అనుకుంటాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో ముందుగా మీకు ఉత్తర భాద్రపద నక్షత్రానికి సంబంధించి కొంచెం ఒక బ్రీఫింగ్ అయితే తెలియాల్సి ఉంటుంది. అది తెలిస్తేనే మీరు ఈ యొక్క ఫలితాలకి బాగా కోరిలేట్ అవ్వగలుగుతారు. సో ఒక 30 సెకండ్స్ బ్రీఫింగ్ ఇస్తాను, స్కిప్ చేయకుండా వినండి క్లియర్గా. సో ఉత్తర భాద్రపద నక్షత్రం అనేది ముందుగా జలతత్వ రాశిలో ఉన్న శనైశ్వరుడు యొక్క 3వ నక్షత్రం అనమాట. సో ఈ నక్షత్రానికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే అది బాధ కావచ్చు, కోపం కావచ్చు, జాలి, దయ అన్నీ కూడా ఆ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండడం. మిస్టిసిజం అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక రహస్యాన్ని ఛేదించేటప్పుడు మీకు వచ్చే ఫీలింగ్, ఆ కలిగే ఫీలింగ్, ఆ యొక్క డార్క్నెస్ కానీ, ఆ యొక్క మిస్టీరియస్ సెన్సేషన్ కానీ, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేసి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీని ఎక్కువగా సూచించి ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అండ్ మలుపుని ఎక్కువ సూచిస్తుంది అనమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, మీ యొక్క ఆత్మ పరిశీలన ద్వారా మీకు వచ్చే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తుంది. కానీ ఎక్స్టర్నల్ థింగ్స్ అన్ని కూడా కొంచెం తక్కువే ఉంటుందన్నమాట. లైక్ కైండ్ ఆఫ్ ఎట్లా అంటే ఎక్స్టర్నల్ థింగ్స్ అంటే మీకు ఎవరో వచ్చి ఏదో చేయడం, మీ లైఫ్లో ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం ద్వారా మీకు మార్చే మార్పుల కంటే కూడా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవియర్, పర్స్పెక్టివ్, పర్సీవింగ్ ద థింగ్స్ ఇవన్నీ మారడం వల్ల మీకు డెసిషన్ మేకింగ్ అండ్ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ అనేది మీరు మారడం వల్ల మీ ఫ్యూచర్లో మీకు వచ్చే ఫలితాలే అండ్ మీకు జరిగే మార్పులు ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం సూచిస్తుంది. సో ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం శనైశ్వరుడు నక్షత్రం. ఈ శనైశ్వరుడు ఆ సొంత నక్షత్రం పైన వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు అండ్ ఫలితాలు కూడా చాలా బాగా ఇస్తూ ఉంటాడు. సో వాటిల్లో కోర్స్ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. అవి నేను మీకు నవాంశ టెక్నిక్ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఒక్కొక్కటిగా చూసుకుంటే అన్ని ప్రెడిక్షన్స్ ఏది కూడా మిస్ అవ్వకూడదని నీట్గా రాసి ఒక మంచి ప్రింట్అవుట్ తీసుకున్నాను. సో దాన్ని చూస్తే మీకు డేట్స్ సహా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్కిప్ చేయకుండా వినండి నీట్గా. సో ముందుగా ఈ యొక్క జనవరి 20 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఏంటంటే ఉత్తర భాద్రపద నక్షత్రం మొదటి పాదంలో గోచార సంచారం చేస్తాడు. ఈ మొదటి పాదం అనేది నవాంశ చక్రంలో సింహరాశికి లింక్ అయి ఉంటుంది అనమాట, లియో సైన్. సో సింహరాశి అధిపతి సూర్యుడు అధిపతికి లింక్ అయి ఉంటుంది. సో శని సూర్యులకి లింకేజ్ అనేది ఫామ్ అయింది. న్యాచురల్ 5th హౌస్కి, న్యాచురల్ 12th హౌస్కి, మీ యొక్క ఇండివిజువల్ 8th హౌస్కి లింకేజ్ ఫామ్ అయింది. సో ఈ పారామీటర్స్ అన్ని కనుక చూసుకుంటే ఇక్కడ జనరల్గా మీకు మీ ఇండివిజువల్ 8th హౌస్లో ఇక్కడ అష్టమ స్థానం అంటే హౌస్ ఆఫ్ సీక్రెట్స్ అండ్ సీక్రెసీ అండ్ రహస్యాలకి సంబంధించింది. ఇక్కడ అండ్ హిడెన్ ఎనిమీస్కి సంబంధించింది. ఈ టైం పీరియడ్లో ఇంటర్నల్ మెంటల్ చేంజెస్ కానీ, ఫిజికల్ చేంజెస్ అంటే ఎక్కువగా ఉంటాయి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఉండి కైండ్ ఆఫ్ హిడెన్ ఎనిమీస్ కానీ, హిడెన్ థింగ్స్ మీ లైఫ్లో బాగా రహస్యంగా ఉండిపోయిన విషయాలన్నీ కూడా కొంచెం సర్ఫేస్ అవ్వడం కానీ, అంటే పైకి వచ్చి మీకు అనేది తెలియడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుందన్నమాట. అండ్ ఆస్ట్రాలజీ ప్రొఫెషన్లో ఉన్న వారికి, మెడిసిన్ అండ్ రీసెర్చ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, సైబర్ సెక్యూరిటీ, కంప్లయన్సెస్కి సంబంధించి, టాక్సేషన్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ ఫీల్డ్స్లో ఉన్న వారికి, అంటే ఫైనాన్సెస్ ఇస్తూ ఉండడం కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉండడం కానీ, ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వారికి ఏంటంటే ఇంక్రీజ్డ్ వర్క్ లోడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ మంది క్లయింట్స్ రావడం, వర్క్ ప్రెషర్ అనేది పెరగడం, దాని ద్వారా హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వడం లాంటిది కూడా ఉంటుందన్నమాట. ఇంటెన్సిటీ అండ్ వర్క్ లోడ్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది. సో అదొకటి. అండ్ అఫ్ కోర్స్ ఆ వర్క్ లోడ్ పెరుగుతుందంటే మనీ కూడా వస్తుంది, బట్ అది మీ యొక్క ఫిజికల్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట, డ్యూ టు స్ట్రెస్ అండ్ ఆల్. సో అదొకటి కొంచెం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు శనేశ్వరుడు, వృత్తికారకుడు సూర్యుడు, శని శనేశ్వరుడు అండ్ పాపులారిటీకి, గ్రోత్కి, ఆ యొక్క లైఫ్ పాత్కి, వెలుగుకి అండ్ వీటన్నిటికీ కారకుడు సూర్యుడు అనమాట. సో పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్, సూర్యుడు అంటే మరి ధన్వంతరి గ్రహం అంటారు, లైక్ అంటే మెడిసిన్కి సంబంధించిన ఫీల్డ్. ఓకే. సో ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడా కొంచెం వర్క్ లోడ్ కానీ అండ్ ఆ యొక్క అనాలిసిస్, డేటా అనాలిసిస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఈ ఫీల్డ్స్లో ఉన్న వారికి కొంచెం అబ్స్టకిల్గా ఉంటుంది, కాస్త ఓవర్ వర్క్ లోడ్ ఉంటుంది, మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది టైం టేబుల్స్ అండ్ షెడ్యూల్స్ ప్రకారం.
సో ఎందుకంటే మనకి శనైశ్వరుడు అంటే డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, స్ట్రక్చర్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ మూడిటిని కరెక్ట్‌గా ఫాలో అవ్వగలుగుతామో ఎంత వర్క్‌లోడ్ అయినా కూడా మీరు నీట్‌గా ఫాలో అవ్వగలుగుతారు, నీట్‌గా చేసుకోగలుగుతారు. అట్లాంటి ఒక కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆహ్, నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 21 బిట్వీన్‌లో ఉత్తర భాద్రపద రెండో పాదం పైకి వెళ్తాడనమాట. అది నవాంశలో కన్యా రాశికి లింక్ అయి ఉంటుంది. సో అది కన్యా రాశి అధిపతి బుధుడికి సంబంధించింది. సో బుధుడికి, శనైశ్వరుడికి న్యాచురల్ 6th హౌస్‌కి, న్యాచురల్ 12th హౌస్‌కి, ఇండివిడ్యువల్ 8th హౌస్‌కి ఉన్న లింకేజెస్‌ని గనుక చూసుకుంటే, సో ఈ యొక్క డాక్యుమెంటేషన్స్‌కి సంబంధించి, ఓకే, ఈ యొక్క అగ్రీమెంట్స్‌కి సంబంధించి, ఇలా లీగల్ విషయాలకు సంబంధించి ఇలాంటి వాటిలో కాస్త ఇష్యూస్ అయితే వస్తాయి. కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. వీటిల్లో కాస్త కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీన రాశిలో బుధుడు నీచబడతాడు. ఆ లింకేజ్ అనేది ఫార్మ్ అయింది అంటే ఆబ్వియస్‌గా బుధుడికి అక్కడ క్వాలిటీస్ అనేది కోల్పోతాడు. బుధుడు అంటేనే కాంట్రాక్ట్స్, సైనింగ్, సిగ్నేచర్స్, డాక్యుమెంటేషన్, లీగల్ యాక్షన్స్ ఇవన్నీ కూడా. సో ఆ బుధుడు అక్కడ బలం కోల్పోవడం అండ్ మీకు అది ఇండివిజువల్‌గా 8th హౌస్ అవడం. సింహరాశి వారికి అష్టమ స్థానం అవుతుంది అది. ఆ ఉత్తర భాద్రపద నక్షత్రం ఉన్న స్థానం అనేది. సో 8th హౌస్ అంటే ప్రాబ్లమ్స్‌కి సంబంధించింది, హిడెన్ ఎనిమీస్‌కి సంబంధించింది అండ్ ఈ ఇష్యూస్ అన్నిటికి సంబంధించిందనమాట. ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి. కొంచెం డాక్యుమెంటేషన్స్ వాటిల్లో కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వెల్త్ గ్రోత్ కూడా ఉంటుందనమాట. ఓకే. సో అష్టమ స్థానం అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్, సడెన్‌గా జరిగేది, అకస్మాత్తుగా జరిగే విషయాలన్నీ కూడా. సో అది కూడా అష్టమ స్థానం వచ్చింది. అండ్ న్యాచురల్ 6th హౌస్ లార్డ్ కదా. 6th హౌస్ అంటే రుణాలకు సంబంధించింది. ఈ అప్పులు ఇచ్చేసి రాకుండా ఉన్నవి కానీ అలాంటివన్నీ మీకు మళ్ళీ రికవర్ అవ్వడం, ఇట్లా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఎట్లయినా సరే వస్తూ ఉంటాయి. అండ్ రికగ్నైజేషన్ కూడా కొంచెం పెరుగుతుంది. జస్ట్ ఆ డాక్యుమెంటేషన్ అండ్ అదేంటది కాంట్రాక్ట్స్‌కి సంబంధించిన వాటిల్లో మాత్రం కాస్త కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది. నెక్స్ట్ ఇంకా ఉత్తర భాద్రపద నక్షత్రం థర్డ్ పాద. మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 17 వరకు జరుగుతుంది. ఈ యొక్క పాద లింకేజ్ ఈ యొక్క గోచార పాద లింకేజ్ అనేది నవాంశలో తులారాశికి లింక్ అయి ఉంటుందన్నమాట. శుక్రుడికి సంబంధించిన రాశి. సో శుక్రుడు, శనీశ్వరుడు అత్యంత మిత్ర గ్రహాలు. సో శుక్రుడు చెప్పాలంటే ఇంకా మీన రాశిలో ఉచ్చ స్థానం పొందుతాడు. అది మోస్ట్ కంఫర్టబుల్ అండ్ మోస్ట్ గుడ్ పొజిషన్ అనమాట. సో ఆ యొక్క న్యాచురల్ 7th హౌస్, న్యాచురల్ 12th హౌస్, ఇండివిజువల్ 8th హౌస్, శుక్రుడు, శనీశ్వరుడు ఒక లింకేజ్ అండ్ నవాంశ డివైన్ చార్ట్ లింకేజెస్ ఇవన్నీ ఫామ్ చేసుకుని కనుక చూసుకుంటే, ప్రొడిక్షన్స్ చూసుకుంటే ప్రొఫెషనల్ కంఫర్ట్స్ అనేటివి బాగా పెరుగుతాయి. కెరియర్‌కి సంబంధించిన ప్రొఫెషనల్ కంఫర్ట్స్ బాగా పెరుగుతాయి. అంటే మీ యొక్క వృత్తి స్థానం, వృత్తి విషయాల్లో కంఫర్ట్స్ అనేది ఎక్కువ పెరుగుతాయన్నమాట. ఓకే. అండ్ పాస్ట్‌లో పడిన స్ట్రగుల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయన్నమాట. అండ్ పాస్ట్‌లో ఏదైనా ఇష్యూస్ అనేటివి రన్ అవుతూ ఉంటే అండ్ ఆఫీస్‌లో ఈ బాసెస్, హెచ్ఆర్స్, మేనేజర్స్ వీరి వల్ల ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా సార్ట్ ఔట్ అవుతాయి ఫర్ ష్యూర్‌లీ. నెక్స్ట్ ఇంకా కొంచెం మీరు ప్రీవియస్‌గా పడి ఉన్న ఐ మీన్ మీ వర్క్ ప్లేస్‌లో మీరు ప్రీవియస్‌గా పడున్న కష్టం అనేది ఇప్పుడు రికగ్నైజేషన్‌లోకి వస్తుందన్నమాట. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఒక 6 మంత్స్ బ్యాక్, 5 మంత్స్ బ్యాక్ మీ వర్క్ ప్లేస్‌లో మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఒక ప్రాజెక్ట్‌ను, ఒక విషయాన్నో చేసుంటారు. కానీ దానికి సరైన రికగ్నైజేషన్ గానీ, దానికి సరైన ప్రైజింగ్ గానీ, దానికి ఏదైనా బోనస్ గానీ అలాంటివి రాకుండా జస్ట్ సైలెంట్ అయిపోయి ఉంటారు. మీరు వదిలేసుంటారు. సో అట్లాంటి వాటన్నిటికి కూడా మళ్ళీ ఈసారి ఈ టైమ్ ఫ్రేమ్‌లో పర్టిక్యులర్‌గా మార్చ్ 21 ఏప్రిల్ 17 టైమ్ ఫ్రేమ్‌లో ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. అండ్ ఆ రికగ్నైజేషన్ మళ్ళీ రీసర్ఫేస్ అవుతుంది. మళ్ళీ మీకు అన్నీ కూడా వస్తాయన్నమాట. పాస్ట్ స్ట్రగుల్స్‌కి బేస్ చేసుకున్న ఫలితం అనేది ఇప్పుడు మీకు సైలెంట్‌గా వచ్చేస్తుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కాకపోతే కొంచెం బాగా గమనించాల్సి ఉంటుంది. సో ఫైన్. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఈ యొక్క కెరియర్ అడ్వాన్స్‌మెంట్ అనేది ఉంటుంది. ఏదైనా జాబ్ అప్లికేషన్స్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా మోస్ట్‌లీ కెరియరే అండి. ఇంకా అంత వీనస్ కంజంక్షన్స్ వచ్చాయంటే ఇక్కడ మోస్ట్‌లీ కెరియర్‌లోనే జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి న్యాచురల్ 12th హౌస్ కదా ఇది. సో శుక్రుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీకు ఫారిన్ ట్రావెల్స్‌కి సంబంధించింది, వీసాస్‌కి సంబంధించింది అండ్ ఈ హెచ్-1బీస్ అనేసి ఓకే. ఇలాంటి వాటికి సంబంధించి ఇలాంటి వాటిల్లో కొంచెం అప్లికేషన్స్ గానీ అవన్నీ కూడా కొంచెం పిక్ అవ్వడానికి, అప్రూవ్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే. సో ఈ టైం పీరియడ్‌లో ఏదన్నా కెరియర్ అడ్వాన్స్‌మెంట్‌కి సంబంధించిన అప్లికేషన్స్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే అంటే ప్రమోషన్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా. అవేమన్నా రాయాలి, వాటికి అప్లై చేయాలనుకున్నా కూడా మంచి టైం పీరియడ్ ఇది. సో అప్లై అయితే చేసుకోండి. ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా
ఉత్తర భాద్రపద నక్షత్రం 4th పాద. సో ఇదేంటంటే ఏప్రిల్ 17th టు మే 17th జరుగుతుంది. ఇది మీకు ఒక కైండ్ ఆఫ్ యోగకారక పొజిషన్ అనేది తీసుకోవచ్చు కుజుడికి ఇది. సో కుజుడు మీకు చతుర్థాధిపతి అవుతాడు, యాజ్ వెల్ యాజ్ నవమాధిపతి అవుతాడు అనమాట. సో ఇది మంచి పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ యోగకారక పొజిషన్ అనేది నవాంశాల యాక్టివేషన్స్ అనేది అవ్వడము, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ శనీశ్వరుడికి కుజుడికి సంబంధించి ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అనేది రావడం, ఇది రావడం వల్ల ఏంటంటే ఒక డిసిప్లిన్ అండ్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. లైక్ కైండ్ ఆఫ్ ఇదే టైం పీరియడ్లో ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, మొండితనం ఎక్కువ పెరిగిపోతుంది, కోపం అనేది ఎక్కువ పెరిగిపోతుంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ కొంచెం హ్యాండిల్ చేసుకుంటూ కొంచెం ఓపిక్గా అన్నీ కూడా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైం పీరియడ్లో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, కుజుడు లాజిక్కి కారకుడు, శనేశ్వరుడు స్ట్రక్చర్కి కారకుడు. లాజిక్ ప్లస్ స్ట్రక్చర్ అనేది కలిసింది అంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ టైం పీరియడ్లో మీకు పర్టికులర్గా ఈ యొక్క 4th house అండ్ యాజ్ వెల్ యాజ్ 9th house అండ్ నవాంశలో 4th house అండ్ 9th house ఇండివిజువల్గా 8th house అనేది యాక్టివేట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఈ రికగ్నైజేషన్కి సంబంధించిన వాటిల్లో బాగా గెయిన్స్ ఉంటాయి. అండ్ సజెషన్స్ అనేటివి మీకు ఫాదర్లీ ఫిగర్స్ నుండి కానీ, లేదంటే టీచర్స్, మెంటర్స్, గురువుస్ ఇలాంటి వారి దగ్గర నుంచి కానీ మంచి సజెషన్స్ అనేటివి కూడా వస్తాయన్నమాట. అండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నా, అలా చేయాలనుకుంటున్నా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా బాగుంటాయి. సో ఈ టైం పీరియడ్లో ఈ శని కుజుల కంజంక్షన్ని వాడుకోండి, ఆ లింకేజ్ని వాడుకోండి, బాగా మంచిగా ఆలోచనల్ని ఒక డైరెక్షన్లో వెళ్ళడానికి కానీ, ఒక లాజిక్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అంతేగాని ఈ టెంపరీ యూజ్లెస్ ఎమోషన్స్ పైన, కోపము, తాపము ఇలాంటి వాటిపైన కాకుండా కొంచెం ఇట్లా స్ట్రక్చర్ అండ్ లాజిక్ పైన కొంచెం వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇదన్నమాట ఈ యొక్క వీడియోకి అయితే. సో ఆల్మోస్ట్ అన్ని ప్రెడిక్షన్స్ కవర్ చేశాను. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన క్లాసెస్ కూడా సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్గోయింగ్లో ఉంది, హాఫ్ ఆఫ్ ద కోర్స్ అయిపోయింది కూడా. సెకండ్ బ్యాచ్ అనేది ఒక 1 monthలో స్టార్ట్ అవుతుంది. విత్ మంచి ముహూర్తం చూసుకొని అట్లా స్టార్ట్ చేయబోతున్నా సెకండ్ బ్యాచ్ అనేది కూడా. సో ఆల్రెడీ ఫ్యూ పీపుల్ ఎన్రోల్ అయిపోయారు. సో ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ అవ్వచ్చు. దీని తాలూకా ఫీ కావచ్చు, సిలబస్ కానీ ఒక 5 seconds తర్వాత యాడ్ వస్తుంది, దాంట్లో అన్నీ ఉంటాయి. అది చూడండి, అంతా చూసి ఫీజు కానీ అవన్నీ కూడా ఓకే అనుకుంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఎందువల్ల అంటే ఈ టైం పాస్ ఎంక్వైరీస్, టైం పాస్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. దానివల్ల ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్లా తీసుకోండి. సో సీరియస్గా ఇంట్రెస్ట్ ఉంది, నిజంగా మేము జాయిన్ అవుతాం అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. అండ్ సో ఇదన్నమాట, మీకు కంప్లీట్గా ఫౌండేషనల్ లెవెల్ ఆఫ్ ఆస్ట్రాలజీ నుండి ప్రెడిక్షన్ లెవెల్ కేపీ ఆస్ట్రాలజీ వరకు కూడా అన్నీ కూడా నేర్పిస్తాను. సో మంచి ప్రెడిక్షన్స్ అయితే ఇస్తారు మీరు ఆఫ్టర్ దిస్ కోర్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను.
సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.